హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ. ఈరోజు నేను రొయ్యల కూరను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ రొయ్యల కూరను ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు, కానీ నేను నా స్టైల్లో చేసే ఈ రొయ్యల కూర అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇష్టం. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ రుచికరమైన రొయ్యల కూరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ నేను ఇక్కడైతే ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. ఈ రొయ్యలను మంచిగా ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే మనకు కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోండి. ఆ పసుపు ఉప్పు అంతా మంచిగా ఈ రొయ్యలకు పట్టేటట్లు ఒక 2 మినిట్స్ అయితే నీట్గా మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసి దాన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనం ఒక చిన్న స్పూన్తో ఆయిల్ వేసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి. అందులో ఉండే స్మెల్ అంతా పోయి నీట్గా మనకైతే మంచిగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని ఒక 2 సెకండ్స్ అట్లా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ రొయ్యల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోతుందండి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో, కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఇందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మంచిగా ఇలా వేడెక్కిపోయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఇవైతే నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఇందులో ఆయిల్లో వేసేసుకున్నాను. తర్వాత ఇందులోని ఒక పచ్చిమిరపకాయని కూడా తీసుకున్నానండి. నేను పచ్చిమిరపకాయని ఇలా 2గా చీల్చి వేసుకున్నాను. వేసి అవి 2ని బాగా ఇలా మగ్గించుకున్నానండి ఆయిల్లో. తర్వాత ఇవి 2 కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోనే నేను కరివేపాకును కూడా వేసుకొని అంతా బాగా ఇలా మొత్తం మగ్గించుకున్నానండి మెత్తగా. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే వేయించుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటానైతే నేను సన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ టమాటాను కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటాను కూడా ఇందులోనే యాడ్ చేసుకొని మంచిగా ఇలా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఇప్పుడు టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిపోయింది కదండి. ఈ మగ్గిపోయిన దాంట్లో మనం 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు అంతా నీట్గా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నీట్గా వేయించుకోవాలండి. ఇది మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపును అలాగే కొంచెం ఉప్పును కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం ముందే రొయ్యలలో ఉప్పు వేసుకొని వేయించుకున్నాం కదా, సో మీరు చూసి వేసుకోండి ఉప్పు ఎంత పడుతుంది అనేసి. నేనైతే నాకు సరిపడినంత ఉప్పును వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలన్నింటినీ ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకొని అంతా కలిసిపోయేటట్టు నీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో మనకు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఇది జీలకర్ర పొడి అండి. నేను కొంచెం జీలకర్రని ఇలా పౌడర్ చేసుకొని జీలకర్ర పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసిపోయేటట్టు నీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఆ మసాలా అంతా ఈ రొయ్యలకు పట్టే విధంగా మంచిగా కలిపేసుకొని మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో మనకు ఈ రొయ్యలు ఉడకడానికి సరిపడినన్ని వాటర్ కూడా వేసుకోవాలండి. వాటర్ వేసుకొని కర్రీనంతా ఒకసారి ఆ విధంగా కలిపేసుకోండి నీట్గా. ఈ విధంగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంటని మంచిగా ఇలా ఉడికించేసుకోండి. 5 మినిట్స్ అలా మంచిగా ఉడికించుకున్న తర్వాత ప్లేట్ తీసి చూస్తే కర్రీ మనకి ఈ విధంగా మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యి నీట్గా ఉడికిపోయి ఉంటుందండి. ఇందులో మనం ఇప్పుడు ఒక 1/2 స్పూను గరం మసాలా అయితే వేసేసుకుందామండి. గరం మసాలా కూడా వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకుందామండి. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉడికించేసుకుందామండి. ఇంకా 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అయితే మన కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా మనం ఇలా కొత్తిమీర చల్లేసుకొని అలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని దించేసుకుందామండి కర్రీని. ఇంకా ఫైనల్గా మనకి ఎంతో రుచికరమైన రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.
ఇప్పుడు మనకి ఇంకా వేడి అన్నము, రొయ్యలు కూర 2 రెడీగా ఉన్నాయండి. నేనైతే టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందనేసి. చికెను, మటను కంటే సీ ఫుడ్ హెల్త్‌కి చాలా మంచిదంటారు గదా! అందుకని ఎప్పుడూ చికెను, మటనే కాకుండా ఇలా సీ ఫుడ్‌ను కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటది. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నానండి. ఎలా ఉందో చెప్తాను. ఈ రొయ్యలైతే చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యాయండి. చాలా మెత్తగా మంచిగా ఉడికిపోయింది అసలు. చాలా అంటే చాలా బావుంది. ఈ రొయ్యల కూర ఓన్లీ అన్నంలోకే కాదండి, చపాతీలోకి గానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇంకా వేడివేడి అన్నంలో ఆ రొయ్యల కూర అలా కలుపుకొని తింటుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నేను చాలాసార్లు ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా నా స్టైల్లో ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.